ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో ముంగేష్పూర్లో 52.3 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు నమోదైన ఉష్ణోగ్రతలు ఇదే అత్యధికమని తెలిపారు. మంగళవారం నార్త్ వెస్ట్ ఢిల్లీ ప్రాంతంలో 49.9 డిగ్రీలుగా నమోదు కాగా ఆ మరుసటి రోజే ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోవడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇదిలా ఉండగా ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఎక్కువగా ఏసీలు వినియోగించడంతో ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ 8,302 మెగావాట్లకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బ్యారేజ్లోని 15 నుంచి 21వ పిల్లర్ల గేట్ల వద్ద ఇసుక మేటాలను అధికారులు తొలగించారు. బిగుసుకుపోయిన గేట్లకు గ్యాస్ కట్టర్ల సహాయంతో కట్ చేసి తొలగిస్తున్నారు. 20-21 పిల్లర్ల మధ్యలో యంత్రాల ద్వారా కౌంటింగ్ పనులు చేస్తున్నారు. భూగర్భంలో ఎంత వరకు ఇసుక నిల్వలు ఉన్నాయో ఈ కౌంటింగ్ ద్వారా తెలుస్తుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ దిగువన నీటి ప్రవాహాన్ని తట్టుకునే విధంగా సీసీ బ్లాక్లో పనులు జరుగుతున్నాయి. వర్షాకాలం సీజన్ మొదలు కాకముందే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎన్డీఎస్సీ అధికారులు ఇంజనీరింగ్ అధికారులకు, నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ అధికారులకు సూచించారు. సోనియా గాంధీ తెలంగాణ పర్యటనపై విజయశాంతి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సోనియాపై విమర్శలు చేసే అర్హత బీజేపీకి లేదన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదన్నారు. కార్యక్రమానికి వచ్చే అర్హత సోనియాకు ఉందని, ఆమెను ఉద్యమకారులు ఎప్పటికైనా గౌరవిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అసలు బీజేపీ ప్రమేయం ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో నాటి బీజేపీ ప్రమేయం ఎక్కడుందని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ సమాజం, ఉద్యమకారులు బీజేపీని అడిగి తీరుతామని హెచ్చరించారు విజయశాంతి. సన్యాసులను వేధించిన కేసులో యూట్యూబర్కు జైలు శిక్ష విధించారు. ఉత్తరాఖండ్లోని చమేలి జిల్లాలో 2 దిగంబర జైలు సన్యాసులను బట్టలు ధరించలేదని ఓ యూట్యూబర్ వారిని వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆ యూట్యూబర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ను నమోదు చేసి తెహ్రీకి బదిలీ చేయించాల్సిందిగా ఎస్టీఎఫ్ని కోరినట్లు డీజీపీ అభినవ్ కుమార్ తెలిపారు. యూట్యూబర్ ప్రవర్తనపై వివాదం చెలరేగటంతో ఫార్వర్డ్ తన ప్రవర్తకు క్షమాపణలు చెప్పాడు. తన ఉద్దేశం ప్రకారం ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయటం కాదని, అభ్యాసాల గురించి తనకు తానుగా అవగాహన కల్పించాలని మాత్రమే కోరుకున్నానని యూట్యూబర్ తెలిపాడు. రాజస్థాన్లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలోని జుంజునులో కిడ్నీలో రాళ్లు ఉండటంతో మహిళను ఆమె భర్త ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పాడైన ఎడమ కిడ్నీని తీయాల్సిన వైద్యులు మంచిగా పనిచేస్తున్న కుడి కిడ్నీని శరీరం నుంచి తొలగించారు. తన భార్య ఆరోగ్యవంతమైన కిడ్నీని తొలగించారని భర్త ఆరోపించారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాను ఆపరేషన్ సరిగ్గానే చేశానంటూ వైద్యుడు ఆ ఆరోపణని కొట్టిపారేశారు. వైద్యుల నిర్లక్ష్యం బయటపడటంతో డాక్టర్ ధన్కర్ బాను కుటుంబాన్ని కలుసుకొని ఆమె వైద్యానికి డబ్బు చెల్లించేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఆమె కుటుంబం ఈ ప్రతిపాదనను ఒప్పుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాను భర్త షబీర్ డిమాండ్ చేశారు. ప్రముఖ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను ప్రముఖ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. ప్రస్తుత స్టీల్ ఉత్పత్తిలో దేవాశ్రీ ఇస్పాత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి టీఎంటీ స్టీల్ అగ్రగామిలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా బుమ్రాను నిర్ణయించింది. బలమైన దీర్ఘకాలం, మన్నికైన ఫ్లెక్సిబిలిటీకి పేరుగాంచిన టీఎంటీ బార్లు తెలివైన ప్రతి బిల్డర్ల యొక్క ప్రసిద్ధి ఎంపికగా కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తమ ఉత్పాదన యొక్క శ్రేష్టత కోసం వారి తపనను వ్యక్తపరిచింది. దీనిని ప్రముఖ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా సంపూర్ణంగా ప్రాతినిధ్యం వహిస్తారని కంపెనీ యాజమాన్యం తెలిపింది. తాజ్ మహల్ హోటల్ ఈ పేరు వింటే రతన్ టాటా గుర్తుకొస్తారు. ప్రముఖ హెచ్ఆర్ నిపుణురాలు రూబీఖాన్ తన లింక్డ్ఇన్లో రతన్ టాటా గురించి ఓ ఆసక్తికరమైన పోస్టు చేశారు. తాను తాజ్ హోటల్కు వెళ్లినప్పుడు ఓ వీధి శునకం ప్రవేశ ద్వారం పక్కనే నిద్రపోవటాన్ని గమనించినట్లు రూబీ పేర్కొన్నారు. దాని గురించి అక్కడ సిబ్బందిని ప్రశ్నించగా వారు చెప్పిన సమాధానం విని రతన్ టాటాపై గౌరవం మరింత పెరిగినట్లు పేర్కొన్నారు. ఆ శూనకం పుట్టినప్పటి నుంచి అక్కడే పెరిగి హోటల్లో ఓ భాగమైపోయిందని సిబ్బంది వెల్లడించారు.
అక్కడికి వచ్చే ఏ మూగజీవాన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలని రతన్ టాటా నుంచి విస్పష్టమైన ఆదేశాలున్నాయని సిబ్బంది వెల్లడించినట్లు పేర్కొన్నారు. పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవింగ్ నిర్లక్ష్యం కారణంగా డ్రైవింగ్ చేయడంతో వాహనం అదుపు తప్పి లోయలో పడినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్ రాజధాని క్వైటా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 28 మంది ప్రాణాలు కోల్పోగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కోసం నిర్దిష్టమైన ప్రమాణాలు పాటిస్తున్న విద్యాసంస్థను స్టడీ అబ్రాడ్ ఎయిడ్ సంస్థ ఈ ఏడాది ఎంపిక చేసింది. ఈ జాబితాలో హెచ్యూకు చోటు దక్కింది. మొత్తం 20 ఆసియా దేశాల్లోని 3,349 విద్యాసంస్థలోని విద్యా ప్రమాణాలను ఈ సంస్థ పరిగణలోకి తీసుకుంది. వాటిపై అధ్యయనం చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో 12% అత్యుత్తమ విద్యాసంస్థను ఎంపిక చేసింది. ఈ జాబితాలో హెచ్యూ చోటు దక్కించుకోవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హెచ్యూ వీసీ ప్రొఫెసర్ విజయరావు అంతర్జాతీయ విద్యార్థులకు తమ యూనివర్సిటీకి మొదట ఎంపికగా ఉండేలా కృషి చేస్తామని ఆయన అన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భవనాన్ని కూల్చవద్దని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. ఉన్న భవనాన్ని కూల్చే బదులు వేరే చోట కొత్త భవనాన్ని నిర్మించాలని పిటిషనర్ పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో 17 కోర్టు గదులు, 2 రిజిస్టర్ కోర్టు గదులు ఉన్నాయని, కేంద్రం మొత్తం భవనాన్ని కూల్చివేయబోతుందని, 4 రిజిస్టర్ కోర్టు గదులతో 27 కోర్టు గదులను నిర్మించేందుకు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని పేర్కొంది. త్వరలోనే మరికొన్ని రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ అమ్ముల పొదిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 26 రాఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్ ఫ్రాన్స్తో చర్చలు జరపనుంది. స్వదేశీ విమాన వాహన నౌక విక్రాంత్పై మోహరించేందుకు వీలుగా రాఫెల్ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదించింది. ఈ నేపథ్యంలో భారత్, ఫ్రాన్స్ మధ్య మే 30న కీలక చర్చలు జరగనున్నాయి. ఈ ఒప్పందం విలువ 50,000 కోట్లు. తాజాగా కొనుగోలు చేసే రఫేల్ యుద్ధ విమానాలను భారత నేవీకి అప్పగించనున్నారు. ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడికి పాల్పడిన కేసులో బీబవ్ కుమార్ను ఢిల్లీ కోర్టు మళ్లీ 3 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగించింది. 4 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ముగియటంతో బీబవ్ను తిరిగి కోర్టులో ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ 3 రోజులు కస్టడీకి అనుమతినిచ్చింది. అంతకుముందు ఇదే కేసులో బెయిల్ కోసం వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. సోమవారం విచారణ సందర్భంగా హాజరైన స్వాతి మాలివాల్ తనకు బెదిరింపులు వస్తున్నాయని, నిందితునికి బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవಣ್ణ లైంగిక ఆరోపణ కేసులో ఆ రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవಣ್ణ భారత్కు తిరిగి రాగానే ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేస్తామన్నారు. ఈ మేరకు చర్యల కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మే 31న సిట్ ఎదుట హాజరు కానున్నట్లు వీడియో విడుదలైన నేపథ్యంలో రేవಣ್ಣను విమానాశ్రయంలో దిగగానే అరెస్టు చేస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా హోంమంత్రి ఈ కామెంట్స్ చేశారు. రేవಣ್ణ అరెస్టులో ఎలాంటి జాప్యం చేయమన్నారు. ఆ వీడియోను విడుదల చేయడానికి అతన్ని ఏ విషయం ప్రేరేపించిందో నాకు తెలియదని హోంమంత్రి పరమేశ్వర అన్నారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషికి రౌజ్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు ఆమెకు సమన్లు పంపింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేను వేటాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆతిషి ఆరోపణలు చేయగా ప్రవీణ్ శంకర్ మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకు జూన్ 29న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆమెకు సమన్లు పంపింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు పిఠాపురం నియోజకవర్గంలో పక్కా అంటూ ఓ స్లోగన్ తెగ వైరల్ అవుతోంది. ఎన్నికల ఫలితాలకు వారం రోజుల గడువు ఉండగానే జనసేన అధినేత విజయంపై ధీమాగా ఉన్నారు జన సైనికులు, అభిమానులు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే స్లోగన్ బాగా వినబడుతోంది. ఆ స్లోగన్తో ఉన్న స్టిక్కర్స్ బైక్స్, కార్లపై దర్శనమిస్తున్నాయి. తమ మొబైల్ ఫోన్స్ పౌచ్లకు సైతం స్టిక్కర్స్ వేసుకొని పవన్ కళ్యాణ్ పై అభిమానం చూపిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.